చాలామంది చూడండి, క్రైస్తవులు ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితి, నీచమైన పరిస్థితి అంటే దేవుళ్ళు ఎంతలా ఉంటారో నిజంగా ఇళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా సీరియల్ చూస్తూనే ఉంటారండి. మరి వాళ్ళని ఏమనాలి? గుర్తుపెట్టుకోండి మీరు. కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నారేమో ఒకవేళ నాకు తెలిసి, ఇంటికాడ సీరియల్ మానలేని విశ్వాసులు, సీరియల్ తప్పేంటి ఏం కాదని ఇంటికి వెళ్ళి కూడా సీరియల్ చూసి అనుభవం కలిగిన వాళ్ళు, సినిమాలు చూసి అనుభవం కలిగిన వాళ్ళు, పనికి వాళ్ళని జబర్దస్తులు చూసి అనుభవం కలిగిన వాళ్ళు, పనికి వాళ్ళని కూడా సంబంధించి చూసేటువంటి ఏమన్నా మాటలు కూడా వద్దలే నాకు. ఇంకా అర్థమవుతుందా? వీళ్ళందరిని కూడా సాతాను ఆల్మోస్ట్ ముంచేసాడని చెప్తున్నాను నేను. సంఘాల్లో ఉన్న వాళ్ళని, సంఘానికి వచ్చేవాళ్ళని, ఇది నీ కోయితల బోధ, ఇదేం పెద్ద తప్పు కాదు, పెద్ద విషయం కాదు అనుకుని ఇలా చేసేవాడు అనమాట. సీరియల్ చూసే విశ్వాసి ఈరోజు నీకోయిత బోధలో ఉన్నావని గుర్తుపెట్టుకో. సినిమాలు చూసే విశ్వాసి క్రైస్తవుడు నీకోయితల బోధలో ఉన్నావని గుర్తుపెట్టుకో.